అందరికీ నమస్కారం. 20 దేశాల్లో సునామీ, దిక్కుతోచని స్థితిలో ప్రజలు. ఈ విషయాలను తెలుసుకోవాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. మీరు లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలన్నీ కూడా మనం చాలామందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం. తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటారు వాళ్ళందరూ తెలియడం వల్ల. ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలతో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, సునామీ ఈ పదం వింటేనే హడల్ భయపెట్టే సునామీపై మరోసారి అడ్వైజరీ జారీ అయింది. వివరాల్లోకి వెళ్తే అకస్మాత్తుగా కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం వచ్చింది. అయితే సెంట్రల్ అమెరికా దేశం హోండురస్కు ఉత్తరాన రిక్టర్ స్కేల్పై 7.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు గుర్తించారు. అయితే పశ్చిమ కరేబియన్ ప్రాంతంలో ఉన్న కేమన్ ఐలాండ్స్కు చెందిన జార్జ్ టౌన్ పరిధిలోని కరేబియన్ సముద్రంలో కూడా ఇంతే తీవ్రతతో భూకంపం వచ్చిందని వెల్లడైంది. అయితే కరేబియన్ సముద్రం మధ్య భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చిందని, దీని ఎఫెక్టు కొలంబియా, కోస్టారికా, నికరాగువా అదేవిధంగా క్యూబా దేశాలపైన పడిందని తెలిసింది. అయితే సముద్ర గర్భంలో భారీ స్థాయిలో భూకంపం వచ్చినందున వెంటనే అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే సంస్థ అలర్ట్ అయ్యింది. ప్యూర్టో రికో అదేవిధంగా యుఎస్ వర్జిన్ ఐలాండ్స్కు అది ఉటా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే కొన్ని గంటల పాటు ఆయా తీర ప్రాంతాలు, బీచ్లలో ప్రజలు, పర్యాటకులు లేకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని సూచన ఇచ్చింది. అయితే ఈ భూకంప కేంద్రం కేమన్ ఐలాండ్స్కు చెందిన జార్జ్ టౌన్ పరిధిలోని కరేబియన్ సముద్ర జలాల్లోనే ఉందని తెలిపింది. అయితే అమెరికా భూభాగానికి సునామీ ముప్పు లేదని స్పష్టం చేసింది. సునామీ హెచ్చరికలతో కరేబియన్ దేశాలు హోండురస్ కూడా అలర్ట్ అయ్యాయి. తీర ప్రాంతాలు, దీవుల్లో ఉంటున్న ప్రజలు వెంటనే ప్రధాన భూభాగానికి వచ్చేయాలని ప్రజలకు సూచించింది. రాబోయే కొన్ని గంటల పాటు బీచ్ల వైపులకు వెళ్ళొద్దని కోరింది. అయితే సముద్రంలో వచ్చిన భారీ భూకంప ప్రభావంతో రాబోయే 3 గంటల్లో కేమన్ ఐలాండ్స్, జమైకా, క్యూబా, మెక్సికో, హోండురస్, బహామాస్, హైతీ, టర్కస్ అండ్ కైకోస్, సాన్ యాండ్రీస్ ప్రావిన్స్, బెలిజిన్, అదేవిధంగా డొమినికన్ రిపబ్లిక్, అదేవిధంగా కొలంబియా, పనామా, అదేవిధంగా ప్యూర్టో రికో, కోస్టారికా, అరుబా, బొనైరే, కురోకోవా, యుఎస్ వర్జిన్ ఐలాండ్స్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ ప్రాంతాలకు సునామీ అలలు తాకే ముప్పు ఉంటుందని అంచనా వేస్తున్నారు. చూసారా ఫ్రెండ్స్? లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.